తెలంగాణలో పుట్ల కొద్దీ వడ్లు పండనున్నాయి. జోరు వానలతో ఈసారి పెద్ద ఎత్తున వరి సాగు చేశారు అన్నదాతలు. ప్రాజెక్టులు నిండు కుండలా మారడంతో సాగుకు ఢోకా లేదంటున్నారు రైతులు. ఈ వానాకాలం సీజన్లో 5 లక్షలకు పైగా వరి సాగుతో నల్గొండ టాప్ ప్లేస్లో ఉంది. శ్రీశైలం సాగర్ డ్యాంలో ఫుల్లుగా నీరుండడంతో వచ్చే యాసంగి పంటకు ఇబ్బందులు ఉండవని అంటున్నారు అధికారులు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగవుతోంది. రాష్ట్రం వరి సాగులో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఈసారి కాలం కలిసి రావడంతో ఎన్నడూ లేనంతగా రైతులు 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 2023 వానాకాలం సీజన్లో 65,873 ఎకరాల్లో వరి సాగవగా తాజాగా మరోసారి 65 లక్షల ఎకరాల మార్కును దాటి 65,49,230 ఎకరాల్లో సాగైంది. ఇది ఆల్ టైమ్ రికార్డు కావడం విశేషం. వానాకాలం సీజన్లో సాధారణ పంటల సాగు 1.29 కోట్ల ఎకరాలు కాగా ఇప్పటికే 1,29,89,397 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంటే వానాకాలం సీజన్లో పంటల సాగు టార్గెట్ను మించి 100.44% చేరుకుంది. జూన్ జూలై నెలల్లో నిరాశపరిచిన వరుణుడు ఆగస్టు సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిపించాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండిపోయాయి. ప్రాజెక్టుల కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. దీంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నిరుడు వానాకాలం 65 లక్షల ఎకరాల్లో వరి సాగే ఇప్పటి వరకు రికార్డు కాగా ఈ సీజన్లో ఇప్పటికే 65.49 లక్షల ఎకరాలతో ఈ రికార్డు బ్రేక్ అయింది. నిజానికి రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా 114.53% సాగు నమోదైంది. ఈ సీజన్లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. మొత్తం 5.12 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా 4.72 లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ఇక ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే నిజామాబాద్ జిల్లా ఈసారి 4.29 లక్షల ఎకరాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 1963 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదిక తేల్చింది. హైదరాబాద్ పక్కనే ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఈసారి 17,636 ఎకరాల్లో వరి సాగవడం విశేషం. ఈ సీజన్లో పత్తి 43.37 లక్షల ఎకరాల్లో సాగైంది. జూన్ జూలై నెలల్లో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల ప్రభావంతో టార్గెట్లో 86.67%కి పరిమితమైంది. ఈ వానాకాలం పంట సాగులో 77.31 లక్షల ఎకరాల్లో ఫుడ్ గ్రెయిన్స్ సాగయ్యాయి. నూనె గింజలు 4.27 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. కంది ఇప్పటి వరకు 4.99 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 42.94 లక్షల ఎకరాలు కాగా ఈసారి 4.01 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న సాధారణ సాగు 6.09 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5.46 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.44% సాగు నమోదైంది.